ఆ ఎన్టీఆర్ గారిని దింపాడు కాబట్టి తనను ఎవరు దింపుతారని గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. బులెటిన్ల ముందుగా డీటెయిల్స్ చూద్దాం. కారంపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కాన్వాయ్ను ఆపి ప్రజలతో మమేకమయ్యారు. ఒక ఇంటి వద్ద ఆగి మహిళతో మాట్లాడిన ఆయన వారి సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా ఒక చిన్నారిని ఎత్తుకుని ఆప్యాయంగా పలకరించడమే కాకుండా వారి బాధలను అర్థం చేసుకుంటూ నమ్మకాన్ని కలిగించారు. మహిళలు తమ ఇబ్బందులను వివరించగా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఈ సన్నివేశం ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది. ప్రజలకు చేరువైన నాయకుడిగా చంద్రబాబు మరోసారి తనను నిరూపించుకున్నట్లుగా అక్కడి వాతావరణం కనిపించింది. పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాకతో ఉత్సాహ వాతావరణం నెలకొంది. తన క్యాంపు కార్యాలయంలో ప్రజలు కార్యకర్తలను కలుసుకుని సమస్యలు తెలుసుకున్నారు. స్థానికుల సమస్యలను ఓర్పుతో విన్న ఆయన వాటి పరిష్కారం కోసం మార్గదర్శకాలు సూచించారు. కార్యకర్తలు తమ అభిప్రాయాలను పంచుకోగా ఆయన ప్రోత్సాహకాన్నిచ్చారు. రేపు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. తండ్రి వారసత్వాన్ని గుర్తు చేసే ఈ వేళ ప్రజలు జగన్ చుట్టూ గుమిగూడారు. ఆయనతో మమేకమవడం స్థానికులకు కొత్త ఉత్సాహాన్ని నింపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పరిధిలోని ద్రాక్షారామలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంరెడ్డి 8 మంది రైతులకు డ్రోన్లు అందజేశారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వాడకం పెట్టుబడులను తగ్గిస్తుందని, ఎరువులు, పురుగుల మందులు పిచికారీకి దోహదపడుతుందని తెలిపారు. గతంలో విజయవాడ వరద సమయంలో డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ చేసిన అనుభవాన్ని గుర్తు చేశారు. రైతులకు కొత్త సాంకేతికత చేరువ కావడం వ్యవసాయ ఉత్పాదకత పెంచుతుందని పేర్కొన్నారు. ఈ చర్యతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అనే ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పనిచేస్తూ ఉంటారు. మరి అవగాహన లేని వ్యక్తి ఒక రాజశేఖర రెడ్డి గారిని తీసుకుంటే ఆయన వేషాధారణ పూర్తిగా రైతు కుటుంబం నుంచి ఓ రైతులాగే ఆయన మసిలాడు. మరి వాళ్ళ కొడుకు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేకంగానే వ్యవహరించారు. దాని ముఖ్య ఉద్దేశం పోలవరాన్ని పూర్తిగా పడుకోబెట్టారు గత 5 సంవత్సరాలు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ట్రాక్ ఎక్కించి 2027 నాటికి పోలవరం ఓపెన్ చేస్తామని సగౌరవంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క వ్యవసాయ శాఖకు బడ్జెట్ లో సుమారు 43,403 కోట్ల రూపాయలు ఈ వ్యవసాయ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. విత్తనాల పంపిణీ కోసం సుమారు 240 కోట్లు కేటాయిస్తే వ్యవసాయ యాంత్రీకరణ కోసం 187 కోట్లు, అలాగే అన్నదాత సుఖీభావ్ కోసం 4,500 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఓ విజనరీ ఉన్న నాయకుడు ప్రతి శాఖకి, ప్రతి వ్యవస్థకి అవసరం. జగన్మోహన్ రెడ్డి
ఏ రోజు ప్రజల మధ్య లేడు, ఏ రోజు రైతుల సమస్య తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం కోలావారి ఇండ్ల గ్రామంలో వినాయక విగ్రహాన్ని యువకుడు కాలితో తన్ని కింద పడేసిన ఘటన కలకలం రేపింది. అడ్డుకునే ప్రయత్నం చేసిన పూజారి చేతిని కొరికి పరారయ్యాడు. ఆలయ ధర్మకర్త నాగరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సంఘటన స్థానికులను కలిసివేసింది. నా పేరు నాగరాజ. ఈ ఊర్లో పుట్టి నమస్తే కొంచెం దేవస్థానం లేదనేసి పుట్టినూరులో ఒక గుడి కట్టాలనేసి మా నాన్న చెప్తే ఈ గుడి కట్టినాము. 2012లో స్థాపన చేసింది. చాలా అద్భుతంగా చాలా వేలాది మంది వచ్చి ఇక్కడ శాశ్వతంగా పూజ చేసి స్థాపన చేసి ఉండేది. ఈ ఒక పవిత్రమైన స్థలంలో ఈ ఒక దేవస్థానం నిర్మించేటప్పుడు ఈ ఊర్లో చిన్న చిన్న గుడిసెలు ఉండింది. ఈ రోజు ఆ ఒక స్వామిని వినాయకుని కూర్చొని పెట్టి ప్రార్థన చేసుకున్నాక ఈరోజు ఊరు చాలా బాగుంది. నేను ఆ రోజుల్లో చాలా కష్టాల్లో ఉన్నా. ఈ ఒక దేవస్థానం కట్టిన తర్వాత నాకు అంత మంచిదైంది. ఈ రోజు ఈ ఒక దేవస్థానం కట్టిన తర్వాత బెంగళూరులో ఒక సాయిబాబా దేవస్థానం కట్టుండాను. ఒక్క రోజుకి తక్కువ అంటేనో 10 ఇంకా 12 వేల గురువారం ఆదివారం అన్నదానాలు నడుస్తుంది. చాలా బాగా నడుస్తా ఉంది. వేలాది మంది వస్తారు. అంత ఒక అనుగ్రహం ఇచ్చిన ఒక స్వామిని నిన్న ఎవరో ఈ ఊర్లో ఒక పిల్లోడో వాడు ఎవడని తెలియదు చొప్పు కాల్లో దేవుణ్ణి 4 నల్లగొండ జిల్లా అనుముల మండలం కొత్తపల్లి PACS వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చొప్పులు ఇటుకలతో క్యూలు వేసి రాత్రంతా అక్కడే నిర్దిస్తున్నారు. 4 రోజులుగా తిరిగినా ఒక్క బస్తా కూడా దొరకలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సరఫరా సక్రమంగా లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. పంట కాలంలో ఎరువుల కొరత వారిని ఇబ్బందుల్లోకి నెడుతుందని బాధ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు వచ్చారమ్మా ఇడికి? చెప్పారమ్మా రేవంత్ రెడ్డి ఆడవుండి ఇక ఎందుక ఈ పరిపాలన నీకు వేస్ట్ డబ్బులు దిగిపో. ఎప్పుడు వచ్చారు మీరు? 5ంటికన్నా నేను 5ంటికి వచ్చినా 5ంటికి వచ్చిన ఇటుకెళ్ళు. ఇప్పుడు ఎంత అవుతుంది టైం? ఇప్పుడు 11:30. 5ంటికి వచ్చిన సాయంత్రం వచ్చిన ఏం చక్కదనం గిన్నెలు పెట్టిపోయారు. మన బొచ్చలు తీసుకోరా చూపెడతాం. అంతా కాంగ్రెస్ చేసిన సుఖమే లేదన్నా. ఏం చేస్తాం ఇంకో ఈ డబ్బా అనుకున్నాం. ఇక ఏం చేస్తాం ఎండలా. ఎన్ని ఎకరాలు ఉంది? 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలకి ఒక కట్ట ఇస్తే ఏం సరిపోతాయి? ఏం సరిపోతుంది అన్న? ఏం సరిపోతలేవు. 2 కట్టలు ఇస్తుండు. అది కూడా 5 రోజులు లాభం లేదు, పాడలేదు. ఇక పుల్వామా ఉగ్రదాడి ఉగ్రవాదం వికృత రూపాన్ని ప్రపంచానికి చూపిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరులు ఉండకూడదని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మద్దతుగా నిలిచిన మిత్ర దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. అందరూ ఒకే స్వరంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం మన తప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. इस दुख की घड़ी में जो मित्र देश हमारे साथ खड़े रहे, मैं उनका आभार व्यक्त करता हूं. यह हमला केवल भारत की अंतरात्मा पर ही आघात नहीं था. यह मानवता में विश्वास रखने वाले हर देश हर व्यक्ति को खुली चुनौती थी. ऐसे में
प्रश्न उठना स्वाभाविक है। क्या कुछ देशों द्वारा आतंकवाद का खुलेआम समर्थन हमें स्वीकार्य हो सकता है? एक्सेलेंसी, हमें स्पष्ट रूप से और एक स्वर में कहना होगा कि आतंकवाद पर कोई भी डबल स्टैंडर्ड स्वीकार्य नहीं होंगे। కాళేశ్వరంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పేరుతో చెడ్డ పనులు చేసి మరకలు మోపారని, హరీష్ రావు, సంతోష్ రావు, మేఘా కృష్ణారెడ్డి పాత్ర ఉందని అన్నారు. కోట్ల రూపాయలు సంపాదించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పై మోపుతున్న ఆరోపణల వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని అన్నారు. కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలంటూ అన్ని పార్టీల నేతలతో కలిసి గవర్నర్ కోరామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇది సామాజిక న్యాయానికి పెద్ద అడుగు అడుగుతుందని అన్నారు. బీసీ వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ నిర్ణయం కీలకమని తెలిపారు. ఆర్డినెన్స్ చేయడం జరిగింది, మళ్ళీ ఇవ్వాలి. గతంలో 50% సీలింగ్ ఉన్నదని ఎత్తేస్తూ 42% లోకల్ బాడీస్లో బీసీలకు ఇవ్వటానికి సుగమం చేస్తూ ఆ 50% సీలింగ్ని వెత్తేస్తూ నిన్న మళ్ళీ కొత్త చట్టం చేయడం జరిగింది. అది గవర్నర్ గారికి వస్తుంది కాబట్టి కుల సర్వే ద్వారా వచ్చిన డాక్యుమెంట్ని ఆధారం చేసుకొని అదే బేస్గా చేసుకొని రాష్ట్ర అసెంబ్లీలో చట్టాలు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ మంత్రి గారిని బిల్లు ప్రవేశపెట్టినారు. నేను అసెంబ్లీలో ఆమోదం పొందింది, వాళ్ళ కౌన్సిల్లో ఆమోదం పొందింది. సో గవర్నర్ గారిని మేమందరం కూడా ఆల్ పార్టీస్, ఇక్కడ కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, టీజేఎస్ పార్టీతో అందరం కూడా గవర్నర్ని కలిసి వారికి వాస్తవాలు వివరించి ఈ బిల్లుని ఆమోదం చేసే విధంగా వారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సైకియాట్రిక్ దగ్గరకు వెళ్లాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ఇంజనీర్ల అక్రమ ఆస్తులపై అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యంపై కుట్ర చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డితో కుమ్మక్కై అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. అధికారులు 200 కోట్ల రూపాయలు ఒకటే ఇంట్లో దొరికినాయంటాడు. అయ్యా హరీష్ బాబు గారు, మీరు ఒకసారి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. మీరు హెల్యూసినేషన్స్ గురవుతున్నారు, మీది మతి భ్రమించి మాట్లాడుతున్నారు. వీళ్ళ మొత్తం 3 కేసుల్లో, ఏసీబీ కేసుల్లో ఈ 3 సిఈల సోకాల్డ్ ఏసీబీ ఎఫ్ఐఆర్లో ఇచ్చిన అక్రమ ఆస్తుల చిట్టా మొత్తం కలిపితే 25 కోట్ల రూపాయలు. 35 సంవత్సరాల సర్వీస్ ఉంది వాళ్ళకు. మీరు మీ సిర్పూరు కాగజ్ నగర్లో ఆ పేద ప్రజలందరినీ దోచి వాళ్ళ ప్రాణాలతో ఆడుకొని ప్రజా లైఫ్ కేర్ అనే హాస్పిటల్ పెట్టి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను మొత్తం నాశనం చేసి అందరు పేషెంట్లు కూడా మీ హాస్పిటల్కి రావడానికే మీరు వేస్తున్న సోకాల్డ్ కుట్ర, మీ నరేంద్ర మోడీని కూడా మోసం చేసి ఆయుష్ కేంద్రాలను కూడా బంద్ పెట్టి అందరు కూడా మీ ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్కి వచ్చే కుట్ర ముందు ఇది చాలా చిన్నదనిపిస్తున్నది నాకు. మీరు సిగ్గు లేకుండా అసెంబ్లీలో హరీష్ బాబు గారు మీరేం మాట్లాడతారు? ఒక సిఈ దగ్గర 200 కోట్లు దొరికిందా? ఏ లోకంలో ఉన్నావు నాన్న నువ్వు? సో వీళ్ళకి మొత్తం కలిపి ఏసీబీ వాళ్ళు రాసిందే 25 కోట్ల. 25 కోట్లు వాళ్ళు చూపించింది ఒక్కొక్క తేడా ఎంత ఉంది. ఈ నూనె శ్రీధర్కి వచ్చేసి 2.5 కోట్లు,
అదేవిధంగా బూక్యారామ్కు 3.5 కోట్లు. అంటే బీజేపీ నాయకులతో కూడా పీసీ రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యి ఈరోజు కాళేశ్వరం ఒక కుంభకోణంగా చూపించి దీని మీద రాత్రి అందరూ ప్రజలు నిద్రపోతున్నప్పుడు సిబిఐకి ఆర్డర్ చేసి సెప్టెంబర్ 28న ఎల్బీ స్టేడియంలో 10,000 మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. జిల్లాలో ఆలయాలు, పర్యాటక ప్రదేశాల్లో 22 నుంచి ఉత్సవాలు ఉంటాయని చెప్పారు. 27న ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ కార్నివాల్, 29న పీపుల్ ప్లాజాలో పోటీలు జరుగుతాయని వివరించారు. రాష్ట్రంలో బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ట్యాంక్ బండ్ వద్ద 27న బతుకమ్మ కార్నివాల్ ఈవినింగ్ on 27th. అలాగే సెప్టెంబర్ 28న ఎల్బీ స్టేడియంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రయత్నం 10,000 కంటే ఎక్కువ మందితో పాల్గొనే విధంగా మహిళలతో గరిష్టంగా ఆ యొక్క సమూహం బతుకమ్మ పండుగ బతుకమ్మ పూలు ఎత్తుకొని. అట్లాగే సెప్టెంబర్ 29న ఉత్తమ బతుకమ్మ పోటీ పీపుల్స్ ప్లాజా దగ్గర చేస్తాం. అలాగే సెప్టెంబర్ 29న ఐటీ రంగ ఉద్యోగులు మరియు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల పోటీ. సెప్టెంబర్ 30న ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, ఫ్లోరల్ హోలీ ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల తీర్మానం మంచి పరిణామమని సిపిఐ నేత నారాయణ అన్నారు. అయితే కాళేశ్వరం చర్చలో కేసీఆర్ గైహాజరు కావడం ప్రజాస్వామ్యానికి అవమానమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. and is not the personality in Telangana state. That person, and he skipped the assembly. He didn't attend. While the people are believed you vote for, and you are MLA, and you are supposed to go to assembly, and then whatever you like, but we are running away from the assembly. So you are responsible, and we should demand that he should resign from the assembly post. And at the same time, I am congratulating the Chief Minister that he accepted pass the resolution on 42% of this reservation. I once again congratulate the Chief Minister of Telangana. గోదావరిలో భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల వరదలతో నీటి మట్టం పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు 11 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. యానాం, పోలవరం మండల పరిధిలోని పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు పడవల సహాయంతో రాకపోకలు సాగిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.